మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్, వెల్కమ్ టు యూటీవీ. ఎన్నాళ్ల పాటు మన ఆయుధాలు ఎక్కడో గోదాముల్లో మాత్రమే ఉండేవి. అప్పుడప్పుడు వాటి పరీక్షల సమయంలో మాత్రం సినిమాలలో ఐటెం సాంగ్ లాగా మన ఆయుధాలు కూడా ఐటెం కింద వార్తల్లో నిలిచేవి. ఎంత పెద్ద బ్రహ్మోస్ క్షిపణి వార్త గురించైనా సరే స్పీడ్ న్యూస్లో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవి. ఇప్పుడు అలా కాదు. మన బ్రహ్మోస్ ఒక ఇంటర్నేషనల్ హెడ్లైన్, మన ఆకాష్ ఒక పవర్ఫుల్ కవర్ ప్యాకేజ్. ఇక మన స్కై స్టేకర్, నాగాస్త్ర 1 వంటివి నాన్ స్టాప్ న్యూస్ కవరేజ్. వీటికి రష్యన్ మేడ్ S-400కి ఫుల్ ఫాలోయింగ్. రాఫెల్కి కూడా కావాల్సినంత ఇమేజ్. సరే, రష్యన్ S-400 ఫ్రెంచ్ రాఫెల్స్ అంటే అది మన స్వదేశీ పరిజ్ఞానం కాదు, అదే బ్రహ్మోస్. అలా కాదే, ఇది పాకిస్తాన్ గుండెల్లో మోగించిన అణుబాంబులు. అంత మామూలు విషయం కాదు. భారత అమ్ముల పొదిలో దాగిన బ్రహ్మాస్త్రం స్వయాన మనం తయారు చేసిన అద్భుతమైన ఆయుధం. ఇది ఎంతవరకు పేలలేదో తెలియాలంటే ఈ విషయం గురించి మనం భారతీయులను కాదు అడగాల్సింది, పాకిస్తానీ నేషనల్ కమాండ్ మీటింగ్కి హాజరైన వారిని అడగాలి. ఎందుకంటే వారేగా ఇది నూర్ ఖాన్ వైమానిక స్థావరం దగ్గర పట్టడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకంటే ఇక్కడికి దగ్గరలోనే కర్ణి కొండలుంటాయి. వాటి పక్కనే 170 పాక్ మేడ్ అణువాయుధాల నిల్వలు ఉంటాయి. మన బ్రహ్మోస్ వారి అణు నిల్వల పక్కన పడ్డందుకే పాకిస్తాన్ అంతగా ఉలిక్కిపడి వెంటనే యుఎస్కి సంకేతాలు ఇచ్చిందని చెబుతారు. ఆ తర్వాత అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మార్క్ ఆంటోనీ రూబెన్స్, ఇక మన ఇంటి అల్లుడు జేడీ వ్యాన్స్ రంగంలోకి దిగడం, ఆ 48 గంటల పాటు భారత పాక్ మిలిటరీ ఇతర విదేశాంగ అధికారులతో మాట్లాడడం చకచకా జరిగాయి. ఆల్ క్రెడిట్స్ గోస్ టు బ్రహ్మోస్. మన బ్రహ్మోస్ ఆపిన యుద్ధం ఇది. అప్పటి వరకు ఇంటర్నేషనల్ మీడియాను విశేషంగా ఆకట్టుకుంటుంది చైనా మార్క్ PL-15. ఇది శాటిలైట్ కమ్ AI ఆపరేటెడ్ సైలెన్స్ వెపన్ అని, దీని నుంచి మన రాఫెల్స్ ఎంత మాత్రం తప్పించుకోలేవని ఓదరగొట్టేవారు. దీంతో చైనా PL-15కి విశేషమైన ఆదరణ లభిస్తుందన్న వేళ మన వాళ్ళు తెలివిగా మే 10న మన బ్రహ్మోస్ని కర్ణి కొండలకు దగ్గరగా ప్రయోగించడంతో గేమ్ చేంజర్గా నిలిచింది. అందుకే ఈ బ్రహ్మోస్కి ఆపరేషన్ సింధూర్లో కాల్పుల విరమణను ఆపిన గొప్ప పేరు వచ్చింది. బ్రహ్మోస్ ఎంత హిట్ అంటే ఆర్మేనియా 6,000 కోట్లకు మనకు ఆర్డర్ ఇచ్చింది. ఇండోనేషియా వంటి దేశాలు సైతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఇక మన ఆకాష్ అయితే ఇప్పటికే 23,000 కోట్ల విలువైన ఆర్డర్ వచ్చేసింది. ఇది గతంతో పోలిస్తే 12% కన్నా ఎక్కువ. దీని ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంతా మామూలుగా లేదు. పాక్ వాడిన టర్కిష్ డ్రోన్ దాడులను ఎదుర్కోవడంలో మన ఆకాష్ పనితీరుకు విశేషమైన ప్రశంసలు లభించాయి. 1980లో భారత ప్రభుత్వం ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా రూపుదిద్దుకుంటూ వచ్చినది ఆకాష్. ఇది శత్రు విమానాలు, డ్రోన్లు, చాపర్లను ఇట్టే ఢీకొట్టగలదు. దీన్ని మన DRDO BDL సంయుక్త నిర్వహణలో తయారు చేశారు. వీటితో పాటుగా మన యాంటీ డ్రోన్ 4D సిస్టమ్ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆత్మనిర్భర్ భారత్ కింద భారత్ తయారు చేసినటువంటి స్వదేశీ పరిజ్ఞానపు మచ్చు తునకల్లో ఇది కూడా ఒకటి. పాక్ వాడిన టర్కిష్ డ్రోన్లను గట్టిగా దెబ్బతీసిన ఆయుధాల్లో ఇదే అత్యంత వేగంగా ఖచ్చితంగా పనిచేసింది. ఇది DRDO ద్వారా డెవలప్ చేయబడి BDL తయారీ. దీని కెపాసిటీ మొత్తం ఈ ఆపరేషన్ సింధూర్లో వెలుగులోకి వచ్చింది. ఇక నాగాస్త్ర 1 సంగతి సరే. ఇది ఎలాంటిదంటే ఆత్మాహుతి డ్రోన్ సంతతికి చెందింది. టార్గెట్ దొరికే వరకు ఆ ప్రాంతంలో అలాగే నిలిచి తర్వాత దూసుకుపోగలదు. ఇది ఏకకాలంలో టార్గెట్ చేజింగ్, దాని ధ్వంసం 2 చేయగల నాగాస్త్రం. ఇలా దీని ప్రత్యేకతలు చాలానే. ఈ ఆపరేషన్ సింధూర్లో ఇలాంటి ఆయుధాలు ఉంటాయని కూడా తెలియని వారికి వీటి విలువ ఏంటో తెలిసొచ్చింది. స్కై స్ట్రైకర్ ఇది మన బెంగళూరులో తయారైంది. ఇందులో ఇజ్రాయెల్ టెక్నాలజీ వాడాం. ఇది భారత ఇజ్రాయెల్ జాయింట్ వెంచర్. ఇది కూడా ఆపరేషన్ సింధూర్లో తన పనితను చూపించి భారత్ ఆయుధ మార్కెట్ విలువ అమాంతం పెంచేసింది. ఇప్పుడు పలు దేశాలు భారత్కి సంబంధించిన ఆయుధాలను మేము కొంటామంటూ ఎగబడుతున్నారు. కారణం ఏంటంటే ఒక రష్యా, US, ఫ్రెంచ్ వంటి దేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు అంటే దేశమంతా మామూలు విషయం కాదు. అదే భారత్ ఇటు సినిమాలు, ఇటు శాటిలైట్లతో పాటు ఆయుధాల తయారీలోనూ స్వదేశీ పరిజ్ఞానం వాడి అత్యంత తక్కువ ధరలకే అమ్మే కెపాసిటీ సొంతం చేసుకుంది. దీంతో మన ఆయుధ మార్కెట్ అదరహో అంటుంది.
మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.